హాయ్ సార్, నమస్తే. హాయ్ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా చెప్తున్నాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. కొంతమంది దగ్గర మొహమాటానికి చెప్పాల్సి వస్తుంది, ఎలాగ హిట్ కొట్టేశారు కాబట్టి మనస్ఫూర్తిగా చెప్పాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. భుజాల మీద భారం దిగిపోయింది అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు? అవును సార్, రిలీవ్డ్, రిలీవ్డ్. సో ఆల్మోస్ట్ 18 months ఆఫ్ ఎగ్జాషన్ ఒక రకంగా. అంటే రిలీజ్కి ముందు రోజు మీ పరిస్థితి ఏంటండి? గురువారం రాత్రి ప్రీమియర్ షో పడక ముందు కొంచెం నర్వస్నెస్ ఉంది సార్. అంటే లాస్ట్ టైం పెద్దగా రీచ్ అవ్వలేకపోయాం కదండి, చిన్న నర్వస్నెస్ ఉంది సార్. యాక్సెప్టెన్స్ ఉంటుందా లేదా, అట్ ద సేమ్ టైం దాని తగిన పని చేసామనే ఒక ఫీలింగ్ కూడా ఉంది సార్. ఎంతైనా కూడా ఇంత ఈ టైప్ ఆఫ్ వరల్డ్లో అది కొడతానే ఉంది సార్. హ్యాపీగా తిరుమల వెళ్ళిపోయి స్వామివారి కొండ మీదకి ఎక్కేశాక ప్రశాంతంగా అనిపించింది సార్. అదే తిరుమలలో ఒక వైబ్ ఉంటుంది కదా, అంతే సార్. ఆ వైబ్ వచ్చాక ఇంకా ఎవ్రీథింగ్ ఇస్ గాన్. ఆ వైబ్ అక్కడ ఉంది కానీ మీ సినిమాలో లేదు. వైబ్ ఉంది ఇప్పుడు. స్టేజ్ మీద ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎక్కడ పడితే అక్కడ ఆ పాటని మొత్తం టీం అంతా లేచి స్టెప్లు వేశారు. మీరు కూడా ఈరోజు డ్యాన్స్ కూడా చేశారు, కానీ ఆ వైబ్ ఉంది పాట థియేటర్లో లేదు. లేదు సార్, ఈ సాంగ్ యాక్చువల్లీ అదే క్వశ్చన్ దట్ ఈస్ కమింగ్ టు మీ. బట్ ఈ సాంగ్ తీసేటప్పుడే మ్యాక్సిమం ఉండదు అనే డెసిషన్ తీసుకునే తీసాం సార్. ఓకే. అంటే ప్రమోషనల్ కాంటెంట్ అంతా చాలా సీరియస్గా ఉంది, ఏదో ఒకటి ఉండాలేమో చిన్న వైబ్ చూపించడానికి. అప్పటికి ట్రైలర్లో ట్రై చేసాం కొంచెం ఎంటర్టైన్మెంట్ పెట్టి చేద్దామని. వర్కౌట్ అవ్వాలి. మూడ్ ఆఫ్ ద ఫిల్మ్ కరెక్ట్గా సెట్ చేయాలనిపించింది, ఆనెస్ట్గా చేసాం. సో సాంగ్ని ఆల్మోస్ట్ 1 month బ్యాక్ ఎప్పుడో షూట్ చేసే టైంలోనే వీ వర్ వెరీ షూర్ ఇది వాడదులేండి, ఉండదులేండి. చూసుకున్నాక ఇంకా అనిపించింది వద్దు అని. మరి వాడకుండా కానీ అది చాలా ప్రమోట్ చేసి పెడుతుంది సార్. కేవలం ప్రమోషన్ కోసం చేశారు అది. అంతే సార్, అంటే షూట్ చేసిన తీరు కూడా ప్రమోషనల్ గానే ఉంటుంది. ఓకే. ఏదో ప్రైవేట్ ఆల్బమ్ ఏదో షూట్ ఫీల్ ఆఫ్ ఇట్ కూడా కొంచెం ప్రమోషనల్ సాంగ్ లాగానే ఇచ్చాం సార్. సినిమా విజువల్ స్కేల్ కి దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కనీసం ఎన్ టైటిల్స్లోనైనా పాట వస్తుందేమో అనుకున్నాను. అది కూడా అనుకున్నాను సార్. ఇక్కడ రానా గారి ఎంట్రీతో అది కొంచెం సైడ్ అవ్వాల్సి వస్తుంది. ఆ మూడ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది కదా నిజంగానే ఆ పాట వస్తే. ఎలిమెంట్ల తర్వాత నిధి అగర్వాల్తో పాట ఉంది, అది వస్తుంది సార్. అది Part 2లో పెట్టుకుంటాం సార్. Part 2లో పెట్టుకుంటారు. మొన్న విశ్వప్రసాద్ గారిని కలిస్తే ఈ పాట ఖచ్చితంగా మేము చూపిస్తాం థియేటర్లో త్వరలో అన్నారు. మరి ఆ త్వరలో ఎప్పుడు అనేది మనకు అర్థం కావట్లేదు. లేదు సార్, పెట్టుకుంటాం ఆ సాంగ్. అది జస్ట్ కమ్ అవుట్ వెల్. ఓటీటీ వెర్షన్ వేరే ఉందండి ఏమన్నా? సేమ్ ఏం లేదు సార్, సేమే ఆల్మోస్ట్. కొంచెం నీట్గా ఉంటుంది సార్. అంటే చిన్న ఈ కార్డ్స్ అని తీసేస్తాం కదండి, బర్డ్ వస్తే CGI అని ఉంటుంది, ఇవన్నీ లేకుండా కొంచెం. ఓకే ఓకే. యాక్చువల్లీ డిఫరెంట్. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో హిట్ సినిమాలు వచ్చాయి, సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. కాకపోతే దేనికి యునానిమస్ టాక్ రాలే. అందరు బల్లగుద్ది ఇది హిట్ సినిమా, రివ్యూలు అన్నీ అదే చెప్తున్నాయి, మౌత్ టాక్లు అదే చెప్తున్నారు. మీ ఇంత అప్లాజ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? కథే సార్. ఆ కథకున్న ఇంట్రిగ్, ఆ ఇంట్రిగ్కి సపోర్ట్ చేసిన ఆ బ్లాగ్స్. సో ప్రాపర్ కమర్షియల్ మసాలా ఫిల్మ్ సార్ మనం చేసింది. వెరీ క్లియర్. ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫీల్ ఇస్తూ మన ఇతిహాసాలు, మన ఓల్డ్ స్టోరీస్ని కనెక్ట్ చేస్తూ చెప్పిన ప్రయత్నం. సో అదే ఒక చందమామ కథని ఒక మసాలా మిక్స్ చేసి చెప్పారు అంతే. అంతే సార్. మసాలా కూడా వాల్యూడ్గా కొంచెం జాగ్రత్తగా నీట్గా కేర్ తీసుకొని చేసాం సార్ ఎవ్రీ మూమెంట్. కానీ చాలామంది ఈ అశోకుడు 9 పుస్తకాలు ఈ టాపిక్ మీద చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది ఇండస్ట్రీలో. చాలామంది దీన్ని సినిమా చేద్దాం అనుకున్నారు, కానీ ఎందుకో అది సెట్స్ వరకు వెళ్ళలేదు. ఈ బహుశా ఈ 9 పుస్తకాలు మీ పేరు మీద రాస్తుంది. అంతే సార్. కానీ ఇది వ్యాస్ట్ సబ్జెక్ట్ కదా, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. 9 పుస్తకాలు ప్రయాణం అన్నది అంటే 2.5 గంటల్లో కుదించడం అనేది ఇంపాసిబుల్ దాదాపు. అవును సార్. దానికి మీరు చేసిన కసరత్తు ఏంటి ఒక రైటర్గా? అంటే టైం ఎక్కువ పట్టింది సార్. ఫస్ట్ వర్షన్ రాసినప్పుడు 9 గురించి చెప్పాం, తర్వాత ఇన్ని చెప్పలేమని తగ్గించాం. దాని తర్వాత అట్లా అది ఒక ప్రాసెస్ సార్. అది ప్రాసెస్లో ఇప్పుడు ఈ సినిమాలో 4 డిస్కస్ చేసాం. శబ్దగ్రంథం ఒకటి డిస్కస్ చేసాం, సౌండ్ వెపన్స్ ఎట్లా ఉంటాయని. అమరగ్రంథం అమృతం ఉంటుందని చెప్పాం. ఒకటోది తంత్రగ్రంథం, అది ఫస్ట్ తీసుకొని మన రామ జర్నీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఒకటి చెప్పాం. ఇంకొకటి కాలగ్రంథం అని చూపించాం, దాంట్లో ఏముంటుందని చూపించలేదు సార్. 4ని ఊరికే టచ్ చేసాం, మిగతా 5లో ఏమున్నాయి ఇదంతా మళ్ళీ వాడుకుందాం, ఫ్రాంచైజ్ పొటెన్షియల్ ఉంది కదా, ఎందుకు ఒకటేసారి చెప్పే ప్రయత్నం చేయడం అని కొన్ని హోల్డ్ చేసాం సార్. అట్లా కొన్ని కార్డ్స్ హోల్డ్ చేసాం, సో వీ కెన్ రీయూజ్ చేసుకోవచ్చు అని. అంటే మనోజ్ డైరెక్ట్గా 6 గ్రంథాలను
పట్టుకున్న తర్వాత 7వ గ్రంథం నుంచి కథ స్టార్ట్ చేసాం సార్. అంటే ఆ 6 గ్రంథాలకు సంబంధించిన కథ ఉంది సార్. ఆ 6 గ్రంథాలు ఆయన ఎలా తీసుకున్నారు అనేదే కాకుండా 6 గ్రంథాలకి ఉన్న ఒక్కొక్క గ్రంథానికి ఉన్న సెటప్ చాలా పెద్ద స్టోరీ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ తంత్ర గ్రంథం అని తీసుకుంటేనే మీకు దాంట్లో చిన్నపిల్లోడుగా ఉన్నవాడు ఈ గ్రంథంలో ఉన్న ఒక పేజ్ చదివితేనే ఇదంతా చేశాను అని చెప్తారు సార్. మిగతా పేజీలన్నీ ఏముంటాయి, ఎలాంటివి ఉంటాయి. సో దెర్ ఈస్ ఆల్వేస్ వాస్ట్నెస్ ఇన్ ఈచ్ బుక్. ఒక్కొక్క కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని చెప్పి, అంటే డిస్టర్బ్ చేయకుండా కొత్త ఎలిమెంట్ మాత్రం అక్కడక్కడ టచ్ చేస్తూ చెప్పాం సార్. అవును, యాక్చువల్గా ఒక్కొక్క గ్రంథానికి సంబంధించి ఒక్కొక్క సినిమా చేయొచ్చాము. అదే అవును సార్. 9 సినిమాలు వచ్చేంత పొటెన్షియాలిటీ ఉంది సార్ ఈ కథకు ఉంది ఖచ్చితంగా. ఈ సినిమాకి సంబంధించి మీరు ఏది ముట్టుకున్నా సరే అది బంగారం అయిపోయింది. ఓపెనింగ్ ప్రభాస్ గారి వాయిస్ ఓవర్, అది బంగారం అయిపోయింది. తర్వాత చివరిలో రానా గారి ఎంట్రీ, ఈ మధ్యలో మనోజ్ని ఏమైపోయాడో తెలియని మనోజ్ని మళ్ళీ తీసుకొచ్చి ఒక విలన్ క్యారెక్టర్ అప్పచెప్పడం, అది కొత్తగా అనిపించింది. అంటే ఏ సెగ్మెంట్లో మీరు టచ్ చేసిన పాట తీసేసినా కూడా అది ప్లస్ అయింది. ఎందుకంటే ఒకవేళ మీరు పాట పెట్టుంటే ఆ మూడ్ని ఎక్కడో డిస్టర్బ్ చేసి ఉండేది. అది అంటే మీరు ఏ ఎత్తుగడ వేసినా, ఏ ఆలోచన చేసినా అది ప్లస్ అయితే వెళ్ళిపోతుంది. ఈసారి సార్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కొన్నిసార్లు మనం చాలా ప్రయత్నం చేస్తాము కానీ రాదు. ఈసారి ఏంటంటే ఎక్కువ ప్రయత్నం చేయలేదు సార్. కరెక్ట్గా సిన్సియర్గా ఒక ట్రైలే వేసాము, అందరూ చేశారు సార్. అది ప్రభాస్ గారు వాయిస్ ఓవర్ చెప్తారా అని ఒక థాటే, అడగడమే ఇమ్మీడియట్గా ఆయన చెప్పడం, అది ఏదో యూనివర్స్ అంతా ఏదో కలిసి వచ్చినట్టు సార్. అది అలా జరిగింది సార్ ఈ సినిమాకి. అదే ఓం ప్రథమే ప్రభాస్ గారి వాయిస్తో స్టార్ట్ అయ్యేసరికి అదే కథ, దాని అథెంటిసిటీ ఆడియన్స్కి తొందరగా అర్థమైపోయింది. కావాలి సార్ సూపర్ స్టార్ చెప్తే ఆ బిగినింగ్ కానీ దానికి ఉండే స్కేల్ని డబుల్ చేస్తుంది. సో ఇట్ హ్యాపెండ్. మనోజ్ గారిది అంతే సార్, 1 సిట్టింగ్లో అయిపోయింది సార్. రానా గారిది కూడా అంతే సార్. అండ్ అంటే ఏదో ఒక ట్రై చేసి చేస్తారు కదా సార్, ఆ ప్రాసెస్ ఏం లేదు సార్ ఈ సినిమాకి. పాజిటివ్ ఫోర్స్ ఏదో నడిపించింది, ఏదో ఫోర్స్ డ్రైవ్ చేసింది సార్. చాలా మంది అంటుండడం ఏంటంటే ఏఐలో ప్రభాస్ గారి వాయిస్ ఒరిజినల్ కాదు, ఏఐలో డిజైన్ చేశారు. లేదు సార్, ఆయనదే వాయిస్. అవునా? ఇంకా మేబీ నేను తీసుకున్న పద్ధతి ఏదన్నా రాంగ్ అయి ఉంటుందేమో కానీ ఆయన చాలా క్లియర్గా, చాలా నీట్గా అది చూసి దానికి ఏం కావాలో అది చెప్పేశారు. ఓకే, సూపర్. సో దీనికి ఏం సంబంధం లేదు సార్. అశోకుడి ఎంట్రీ గ్రాఫిక్స్లో చూపించారు. కాదు సార్, అది షూట్ చేశారు. అది రియల్ పర్సన్ ఫుటేజ్ సార్. ఫేస్ ఏంటనేది మనం రివీల్ చేసాం. ఓకే, ఫేస్ ఎవరు ఏంటి. యాక్చువల్గా ఆ క్యారెక్టర్ కూడా ఒక మంచి స్టార్ని తీసుకొచ్చే అవకాశం ఉందిగా. అదే సార్, ఇక స్టోరీని కొంచెం ఎన్హాన్స్ చేస్తున్న ప్రాసెస్లో తీసుకొద్దామని సార్. ఓకే సార్, నిజంగానే మీకు విశ్వప్రసాద్ గారు అశోకుడికి ఒక హీరోని ఇస్తాను, శ్రీరాముడి పాత్రకు ఒక హీరోని ఇస్తాను అంటే మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు? శ్రీరాముడికి ఎవరిని చూస్ చేసుకోండి సార్. శ్రీరాముడిని కంప్లీట్గా చూపించాలి అనే ఇంటెన్షనే లేదు. ఓకే, అశోకుడికి మాత్రం ఉన్నాయి సార్, చాలా మంది ఉన్నారు హీరోలు. సో ఖచ్చితంగా అడుగుండేవాడిని. ఆయన అడిగారు సార్, వెళ్ళి అడుగుదామని. బట్ లెంత్ కూడా చాలా తక్కువ ఉంది కానీ సార్. అవును, ఒక 1 minute స్పేస్ ఉంది. అడిగి మళ్ళీ ఊరికి ఏదో డాక్యుమెంటరీ స్పేస్ కోసం ఫిల్ చేసినట్టు ఉంటుంది అని హోల్డ్ చేసాం సార్. ఇలా చేయడం వల్ల ఒక చిన్న మిస్టరీ, ఆ ఇంట్రీకి కూడా హోల్డ్ అయింది. మేబీ ఇంకోసారి వస్తుంది మళ్ళీ దాన్ని సపోర్ట్ చేయడానికి ఏదో ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. అవన్నీ చూసి వీటికి తీసుకోవాలి సార్. రివ్యూలు అన్నీ చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఎక్కడా కూడా నెగిటివిటీ కానీ ఈ సినిమాలో ఉన్న లోపాలని ఎండగడదామని కానీ నేను ఎక్కడ చూడలేదు, చదవలేదు. కానీ ఒక చోట ఒక పాయింట్ ఏంటంటే, ఎందుకు ఈ ఎక్కడో దాగున్న పుస్తకాలని మళ్ళీ బయటికి తీసుకొచ్చి విలన్ కోసం మళ్ళీ బయటికి తీసుకురావడం ఎందుకు? ఎక్కడున్నా ఎక్కడ ఉంటే బాగుంటుంది కదా, ఎందుకు ఆ ప్రయత్నం చేశారు అన్నది ఒక అదే సార్ క్రిటికల్ పాయింట్. పుస్తకాల్లో ఏంటంటే సార్, అందుకే ఫస్ట్లో ప్రభాస్ గారి వాయిస్ ఓవర్లోనే మనం చెప్తున్నాం ఏంటంటే, పుస్తకాలు మానవ సంక్షేమం కోసం వాడుతూ ఉండాలని. ఓకే, వాడుతూ ఉండాలని. ఓకే, వాడుతూ ఉండాలని చెప్తున్నాం సార్. సో దాంట్లో చాలా నాలెడ్జ్ ఇప్పుడున్న పీపుల్కి హెల్ప్ అయ్యేలా కూడా ఉంది అని చెప్తున్నాం మనం. ఓకే, సో అదంతా ఒకటి దగ్గర ఉంది. ఇప్పుడు దాన్ని ఎక్కడైనా హెల్ప్ చేద్దామండి. ఇప్పుడు అందుకే మనకు మీరు చూస్తే 8వ పుస్తకం తీసుకోవడానికి మనోజ్ గారు వెళ్ళినప్పుడు మొరక్కోలో 2 కొండల మధ్యలో ఒక విస్ఫోటన కొండ మిస్ అయింది. అది పేలిందంటే అది బాంబుతో చేసింది కాదు, ఇది ఒక శబ్దాయుధంతో చేసింది అని. అది ఎందుకు అంటే ఆ ఊర్లో ఒక పాత్ క్రియేట్ చేయడానికి వాళ్ళు చేశారు అని. అవును, శబ్దాన్ని ఉపయోగించి. సో అది మానవ సేవ కోసమనే యూజ్ చేస్తూ ఉంటారు సార్. సో ఇవన్నీ ఒక మనిషి దగ్గర ఉండేసరికి ఇంకా ఇట్ ఇస్
హై టైం అంటే పవర్ హ్యాస్ టు కమ్ అవును. అనేది ఐడియా సార్. ఉమ్. 9 దొరికితే ఇంకా ఆల్ అవుట్. సో అందుకని అలా పెట్టుకున్నాం. రెండోది ఏంటంటే ఇంత బడ్జెట్లో ఒక 60 కోట్లు 70 కోట్లు ఇంత బడ్జెట్లో ఒక 150 కోట్ల సినిమా తీసినంత అవుట్పుట్ ఇచ్చారు అన్నది యునానిమస్గా వినిపిస్తున్న మాట. ఆ సీక్రెట్ ఏంటి? దానికి ఎవరికి ఇస్తారు మీరు క్రెడిట్? మొత్తం టీమ్ సార్, ఫుల్ కమిటెడ్ టీమ్ సార్. ఇది మంచు పర్వతాలు అవనివ్వండి, డెజర్ట్స్ అవనివ్వండి, ఫారెస్ట్లు అవనివ్వండి, కొండలు అవనివ్వండి, ప్రతి చోట అందరూ చేశారు. ఆల్ ఆఫ్ దెమ్ దే సఫర్డ్, బట్ వాళ్ళ ఒక జీల్, ఒక ప్యాషన్ ఉంటుంది చూడండి సార్. మ్యాడ్ ప్యాషన్తో వచ్చేయడం. పొద్దున్నే 5:36 ఎవ్రీబడి ఈజ్ ఆన్ ద సెట్. ఒక 7 కల్లా షాట్ ఎట్లాగైనా తీయాలి, అవుట్డోర్ అయినా ఎక్కడైనా. చాలా రోజులు క్యారవాన్ లేవు, వ్యానిటీలు లేవు. ఇంతమంది ఇన్ని చేస్తుంటే యాక్టర్స్ కూడా పాపం వ్యానిటీలు ఏం లేకుండా చేశారు. సరే మేము ఊర్లో రెడీ అయ్యి వస్తాం, టెన్షన్ లేదు కానీ. జనరేటర్లు లేవు, మోస్ట్లీ లైవ్ షూటింగ్, చిన్న చిన్న స్కిమ్మర్స్ తప్ప ఏం ఎక్కువ వాడలేదు. సో అట్లా అది ఒకసారి సెట్ అయిపోయిన తర్వాత సార్ అది సినిమా అంతా ఫాలో అయ్యాం. ఓకే, అది సెట్ చేద్దాము అని దిగలేదు. సెట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అది ఒక బార్ క్రియేట్ అయిపోయింది. ఇంతే సిన్సియర్గా చేద్దాం, ఇలాగే చేద్దాం, ఇంతే కమిట్మెంట్తో చేద్దాం. అది కంటిన్యూ అవుతూ వెళ్ళింది సార్. స్క్రీన్ పేపర్ మీద రాసుకోవడానికి డైరెక్టర్ విజువల్ సెన్స్ ఉపయోగించి ఏదైనా రాసుకోగలడు, కానీ స్క్రీన్ మీద అన్నీ రాసుకున్నవన్నీ రాదు. ఏ సీన్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది? ఇది స్క్రీన్ మీదకి వస్తుందా, మనం అనుకున్నట్టు వస్తుందా? ఈ సంపాతి ఎపిసోడ్ సార్, ఈ బర్డ్ హ్యూజ్ డౌట్. అసలు వస్తుందా, దొరికేస్తామా, కామెడీ అవుద్దా, అది హ్యూజ్ డౌట్ ఫస్ట్ సీక్వెన్స్. రెండోది లాస్ట్లో మళ్ళీ వస్తుంది బర్డ్. అవును, అక్కడ ఒక డౌటు అది. ఇంకా నెక్స్ట్ ద హోల్ క్లైమాక్స్ పార్ట్ అదంతా ఎఫెక్ట్స్, సూపర్ న్యాచురల్ థింగ్ చూపిస్తున్నాం. ఈ 3 డౌట్ సార్. ఈ సౌండ్ ఫైట్ ఎట్ వెళ్తుంది అని ఒక షూట్ చేసేంత వరకు డౌట్ ఉండే, షూట్ చేసాక పోయింది సార్. కానీ మీరు కొరియోగ్రాఫర్కి చెప్పడం కూడా చాలా కష్టమేమో కదా. అదే ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదో వాయిస్తే అందులోంచి శబ్ద తరంగాలు ఇలా వస్తాయంటే ఎలా అతన్ని ఇమాజిన్ చేసుకుని వాళ్ళు అది ఆ ఫైట్ చేసింది నవాకాంత్ మాస్టర్. ఓకే, చాలా ఈజీగా అర్థం చేసేసుకున్నారు సార్ వాళ్ళు. ఇలా అనగానే వాళ్ళు వెరీ కూల్. సో మాకే చాలా డౌట్లు ఉండే టీం మొత్తానికి, ఇది ఇట్లా చేస్తున్నావా, రాంగ్ చేస్తున్నావా, రైటా, దీని లెంత్ వేరేగా ఉండాలా. కానీ ఈ మధ్య ఏమైందంటే సీజీలో ఏమాత్రం తేడా వచ్చినా సరే సోషల్ మీడియాలో వేసేసుకుంటారు, దాన్ని ట్రోల్ చేస్తారు, షార్ట్ టు షార్ట్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు ఆడియన్స్. రివ్యూవర్లు వదిలేసినా సరే కామన్ ఆడియన్, ఈ ఎవరైతే ఫేస్బుక్లో ట్విట్టర్లలో ఈ సోషల్ మీడియాలో హల్చల్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అసలు వదలరు. అవునవును సార్. ఆ భయం వెంటాడిందా మిమ్మల్ని? సీజీ మీద ఎక్కువ భయం లేదు సార్ నాకు. అచీవ్ చేస్తాము అనే ఫీలింగే ఉండేది. ఈ బర్డ్ ఒకటే కొంచెం మనకు తెలియని జోన్ కాబట్టి డౌట్. మిగతా అన్నీ కూడా 100% వి విల్ అచీవ్ ఇట్ అనేది తెలుసు సార్. అంటే దానికి ముందు ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఏమైనా లాస్ట్ మినిట్లో తేడా వస్తే దాన్ని ఇమీడియట్గా ఏం చేయాలి అనే దానికి కూడా రీప్లేస్మెంట్స్ ఉన్నాయి సార్. ఓకే, అది టెన్షన్ లేదు సార్. ఈ బర్డ్ ఒకటే ఉండదు సార్. విఎఫ్ఎక్స్ విషయంలో అంత ఇది నాకు తెలిసి కొంచెం విఎఫ్ఎక్స్ మనకి ఎప్పుడు కనిపిస్తుంది అంటే సార్, మూమెంట్ లూజ్ అయిందంటే మాత్రం అటెన్షన్ వెళ్తుంది సార్ అటు. అది ఎక్కడైనా స్క్రీన్ ప్లేలో కానీ సీన్స్లో కానీ ఎక్కడైనా మనం డైవర్ట్ అయితే తప్ప ఏమన్నా మనం ఇప్పుడు అనే బ్లాక్స్ ఏవైతే కొంచెం హై ఫీల్ అవుతారో, మోస్ట్ ఆఫ్ ద హై జనాలు ఒక మ్యూజిక్ వల్ల ఒక దీని వల్ల, అది బేసిక్గా మెటీరియల్లో అక్కడ ఆ బ్లాక్కి ఆ స్పేస్ ఉంటేనే హై ఫీల్ అవుతారు సార్. అంతే, లేకపోతే రాదు సార్ అది హై. ఇంకా రాంగ్ ప్లేస్మెంట్లో పడితే హై. ఓకే, మనం ఏం వేసినా రాదు సార్ అది. సో విఎఫ్ఎక్స్ వేసినా, మ్యూజిక్ వేసినా, ఏం వేసినా. సో ఈ సినిమాకి ఏంటంటే అన్ని రైట్ స్పేస్లో రైట్ టైమింగ్లో కూర్చున్నాయి సార్. అన్ని మిగతా క్రాఫ్ట్స్ అన్నీ వచ్చి దాన్ని ఎన్హాన్స్ చేసాయి. మీరు రాసుకున్న సీన్ స్క్రీన్ మీద చూసి మీరే షాక్ అయిన సందర్భం ఏంటి? ఈ బర్డ్దే సార్. అంతే, ఈ బర్డ్ ఎందుకంటే డౌట్, ఫుల్ అన్సర్టెనిటీ, డౌట్తో స్టార్ట్ చేశాం కాబట్టి ఫైనల్గా మొన్న మిక్సింగ్లో చూస్తున్నప్పుడు ఒక్కసారిగా నాకు అనిపించింది సార్. ఒక్కసారిగా అన్ని క్రాఫ్ట్స్ కలిసి వచ్చి ఒక సీక్వెన్స్ చేస్తే ఎలా ఉంటుంది అలా అనిపించింది. ఒక ప్రొడక్షన్ డిజైనర్, ఒక పర్ఫార్మర్ యాక్ట్ చేస్తూ, తేజు కూడా చాలా సూపర్ పర్ఫామ్ చేశాడు సార్. టచ్ చేసేటప్పుడు కానీ, ఆ బర్డ్ని తను మిరాయి తీసుకున్నప్పుడు కానీ, ఈ సీక్వెన్స్ ఒక్కసారిగా చూస్తున్నప్పుడు ఒక్కసారిగా 24 క్రాఫ్ట్స్ అన్నీ అలా వచ్చి ఒకసారి బొంబార్డ్ చేసి వదిలితే ఎలా ఉంటుంది అలా అనిపించింది సార్. వెరీ ప్రౌడ్ మూమెంట్ సార్ అది. ఐఎమ్ జస్ట్ ఫార్చునేట్ అనిపించింది. అంటే ఇంతమంది కమిటెడ్ పీపుల్తో వర్క్ చేసినందుకు. రాజా సాబ్ విఎఫ్ఎక్స్ టీమ్ ఏమైనా ఈ సినిమాకి ఏమైనా పనిచేస్తుందా?
కొందరు చేసినట్టున్నారు సార్, ఓకే. అది కంప్లీట్లీ డిఫరెంట్ సెటప్ అనుకుంటా. సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్. మన సూపర్వైజర్ వేరు సార్, మన సూపర్వైజర్ రామ్జీ ఓకే. ఆయన రాజాసాబ్ చేస్తున్నట్లేరు. కానీ ఈ సినిమా మీరు చేసే ముందు మీరు చేసిన ఈగల్ సినిమా అంతగా జనంలోకి వెళ్ళలేదు. చాలామంది ట్రోల్ చేశారు, చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఆ ప్రెజర్ ఎంతవరకు ఉంటుంది సార్? ఒక ఫ్లాప్ సినిమా తర్వాత మనం ఇంకో సినిమా ఉంటుంది సార్. ఫస్ట్ 2 months ఉంటుంది, ఫస్ట్ 1-2 months ఉంటుంది సార్. ఎలా ఉంటుంది అంటే మనం తీసుకునే డెసిషన్స్ మీద లైట్గా ఎఫెక్ట్ ఉంటుంది సార్. అది మన మీద మనకి కొంచెం అనుమానం వస్తుంది, ఈ డెసిషన్ రైటా రాంగా. దాని తర్వాత తీసే కొన్ని సీన్స్ ఉంటాయి కానీ సార్, అప్పుడు నాకు కొంచెం అనిపిస్తూ ఉండేది నాకు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నామని. బట్ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే కొన్ని బిఫోర్ తీసిన సీక్వెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ సిద్ధక్షేత్రం ఫైట్ ఉంది, అది బిఫోర్ తీసాం సార్. ఓకే. బిఫోర్ ఈగల్ తీసాం. అది చూసాక అనిపించింది ఇదే హై ఇస్తుంది, ఎందుకు ఆలోచిస్తున్నాం. సో దాని రిజల్ట్ ఇస్ నాట్ ద థింగ్ వీ షుడ్ టేక్ ఇన్ టు మైండ్స్ అని న్యాచురల్గా వెళ్ళాం సార్. ఎక్కడ సార్ ఈగల్లో ఎక్కడ ఫాల్ట్ జరిగింది? ఏమో సార్, అది ఫాల్టా కాదా ఈజ్ ఆల్వేస్ ఎ క్వశ్చన్ మార్క్ సార్. ఏమైనా స్క్రీన్ ప్లే, మరి ఆ స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లే నచ్చలేదా నాకు తెలియదు. అది ఆలోచిస్తుంటా అప్పుడప్పుడు కూర్చొని. ఇట్ ఈస్ స్టిల్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్ సార్. అంటే కొన్ని ఐ అండర్స్టాండ్, ఇప్పుడు కొందరికి నచ్చలేదు అనే ఎలిమెంట్ని అర్థం చేసుకోగలను. ఓవరాల్గా ఏంటి అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డయాగ్నైజ్ సార్ ఇప్పుడు. అంటే మీకు మీరు అనాలిసిస్ ఉంటుంది కదా, మేబీ రవితేజ సార్ని ఇంకా యాక్టివ్గా చూపించాలా, అవి డౌట్స్ సార్. యాక్టివ్గా ఉండాలా. బట్ ఐ లైక్ హిమ్ యాజ్ ఎ పర్ఫార్మర్ సార్. అట్లా ఆయన సటిల్గా ఉంటే నాకు భలే ఇంటెన్స్గా అనిపిస్తుంది. అంటే ఎందుకంటే ఆయన యాక్టివ్గా ఉన్న సినిమాలు చాలా పర్ఫార్మర్ కాబట్టి సార్. సో బట్ ఆయన యాక్టివ్గా ఉండే సినిమా, నేను ధమాకా అనే సినిమా కెమెరా చేసాను సార్. నేను యాక్టివ్గా ఉంటే నేను బాగా ఎంజాయ్ చేస్తాను, చూస్తాను. ఈగల్ ఆ స్పేస్లో చేద్దామని అనుకోలేదు. బట్ మేబీ అదే కావాలా ఏదో సార్ అది. కానీ ఆయన మిమ్మల్ని బాగా నమ్మారు కదా సార్. 100% సార్. ఖచ్చితంగా ఏదో ఒక స్క్రిప్ట్తో ఆయన దగ్గరికి వెళ్తా ఏదో రోజు. మళ్ళీ ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా మిమ్మల్ని పిలిచి చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు ఫ్యూచర్లో అని, మీ ఫ్యూచర్ ఆయన ముందుగానే గెస్ చేసిన. రిలీజ్కి ముందు రోజు కూడా ఆయనతో మాట్లాడాను. ఏది ఈ సినిమా రిలీజ్కి ముందు రోజు కూడా. సో ఈజ్ ఆల్వేస్ గ్రేట్ సపోర్ట్ టు మీ అండ్ ఈజ్ ద రీజన్ దిస్ ఫిల్మ్ హ్యాపెండ్. సార్ ఆయన ఇచ్చిన సపోర్ట్కి దానికి ఆల్వేస్. మేము ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది రవితేజ గారిది? ఎందుకంటే ఈగల్ సరిగా ఆడలేదు, మీరు తర్వాత ధమాకాకి వర్క్ చేయాల్సి వచ్చింది. అప్పుడు రిసీవింగ్ ఎలా ఉండేది సార్? ఏం లేదు సార్, ధమాకా ముందు కదండి. అవును, ధమాకా తర్వాత ఈగల్ సార్. అదేం లేదు సార్. రవితేజ గారికి నాకు ఈక్వేషన్ ఆల్వేస్ కూల్ ఈక్వేషన్. వెయిట్ చేస్తుంటా నేను. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన రెస్పాన్స్ కూడా ఇచ్చారు. హ్యాపీ సార్. నాకు ఎప్పుడు ఉంటుంది ఆయన మెసేజ్. మంచి వెల్విషర్ ఆయన, నాకు డౌటే లేదు. కానీ ఒక ఫ్లాప్ సినిమా ఇస్తే ఒక టెక్నీషియన్గా మీరు టాప్లో ఉన్నారు, అప్పటికే చాలా టాప్లో ఉన్నారు. ఒక టెక్నీషియన్గా ఫ్లాప్ సినిమా ఇస్తే చాలామంది అడ్వైజులు ఇవ్వడానికి రెడీ అయిపోతుంటారు. ఎందుకు కెమెరామెన్గా చేసుకోవచ్చు కదా, మళ్ళీ ఇది ఎందుకు, 2 పడవల ప్రయాణం ఎందుకు అని చాలామంది సలహాలు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండేది? ఏముంది సార్, వినేస్తాం అంతే, మనం చేస్తాం. సో వినేస్తే అయిపోయింది కదా సార్, ఏదో చెప్తూ ఉంటారు. మీరా అన్నది డూ ఆర్ డే అనుకున్నారా? ఆప్షనే లేదు సార్, డూ ఆర్ డే. ఇది సిచ్యువేషన్ లిటరలీ అది ఫైనల్ డే ఆఫ్ షూటింగ్ అనిపించేసింది. ఇంకా ఫినిష్ అయిపోయిందా అంటే ఒక సెన్స్ ఆఫ్ భయం వచ్చింది. అయిపోయిందా, సార్ ఏమైనా తీయాలా, మిరాజ్ సార్ ఫైనల్ డే ఆఫ్ షూటింగ్ అనిపించింది నాకు. ఇంకేమైనా చేయాలా ఈ సినిమాగా, ఇంకా ఉందా, ఇంకేదో తీయాలేమో, అది ఉంది సార్. అదంతా దిస్ ఇస్ ఆల్ బికాజ్ ఆ డెస్పిరేషన్ ఉంది సార్. ఎలాగైనా ఈసారి కొట్టాలి అనేది ఉంది. బట్ ఇప్పుడు ఐఎమ్ రిలీవ్డ్. ఇట్స్ నాట్ లైక్ వెరీ హ్యాపీ ఎగిరేస్తున్నా, అదేం లేదు సార్. హ్యాపీ వి డెలివర్డ్. సక్సెస్ మీట్లో కూడా చాలా ప్రశాంతంగా మాట్లాడారు. కొట్ట అని అన్నంత ఇదే లేదు. అంత ముందు కూడా ఎక్కడ కనిపించలేదు. మీరు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు. లేదు సార్, ఈసారి నిజంగానే నాకు అన్ని ఫోర్సెస్ హెల్ప్ చేసేసారు. స్టార్టింగ్ విత్ తేజు, నెక్స్ట్ విశ్వ గారు, అలా ఒక్కొక్క ఫోర్స్ హెల్ప్ చేసుకుంటూ చేశారు. సో ఐ కెనాట్ టేక్ క్రెడిట్ ఫర్ దిస్. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ గెటింగ్ క్రెడిట్ ఫర్ ఇట్. అంటే కష్టం మీది ఎక్కువ ఉంది కదా, ఒకవైపు కెమెరామెన్గా చూసుకోవాలి, ఒకవైపు డైరెక్టర్,
ఒకవేళ ఈ సినిమా అటు ఇటు అయితే ఖచ్చితంగా మోసేసేది మిమ్మల్ని. తేజు హనుమాన్ తర్వాత ఎంతటి ఆపర్చునిటీ ఇస్తే ఎందుకు సరిగా హ్యాండిల్ చేయలేదు అనేది మిమ్మల్ని అంటారు. లేదు సార్, ఇంకా అవ్వదు. ఇప్పటి నుంచి చాలా కేర్ఫుల్గా ఆ పేపర్ అక్కడ కొంచెం జాగ్రత్తగానే ఉంటాం సార్. కమర్షియల్ సినిమా సప్లై చేసేటప్పుడు ఆ టెంప్లెట్స్ ఆ స్పేస్లోనే ఉంటున్నాం సార్. 2 బాధ్యతలు ఎందుకు మోయాల్సి వచ్చిందండి కెమెరామెన్గా? అంటే ఒక షెడ్యూల్ ఒక కెమెరామెన్ తీసుకొచ్చినట్టున్నారు. చేశారు సార్. ఏమవుతుందంటే నా సినిమాకి బడ్జెట్స్ ఒక బడ్జెట్ చెప్పాం విశ్వ గారికి మేము, ఎక్సీడ్ అయిపోతుంది. సో అదేమన్నా ఇంకే లెవెల్కి వెళ్తుందో తెలియట్లేదు. నాకేమో గొరిల్లా షూటింగ్ తప్ప ఆప్షన్ కనిపించలేదు. ఓకే, అంటే ఫినిష్ చేయడానికి, ఆ స్కేల్ అచీవ్ చేయడానికి. అండ్ నాకు వస్తున్న డిపిఎస్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళకి ఉన్నాయి కొందరికి. అంటే ఆ లైట్స్ కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి. దానివల్ల చాలా థింగ్స్ పెరుగుతున్నాయి నాకు. అంటే ఇప్పుడు ఎక్కడో నేపాల్లో ఉందనుకోండి సార్, నేపాల్లో అక్కడెక్కడో యూనిట్ అంతా అనుకోండి, ఇంపాసిబుల్ ఫర్ మీ. అవును, అంత ఆ బడ్జెట్స్ లేవు సరే. ఆల్రెడీ నేను చెప్పిన ఒక ఎక్స్ దాటేసా. ఇంకా ఇట్ ఈస్ అ డెసిషన్ దట్ హ్యావ్ టేకెన్, వెళ్ళిపోదామని. తేజు ఆల్సో చేసే ఇంకా ఎందుకు కంఫర్టబుల్ కానీ. అండ్ యాక్చువల్లీ నాకేం పెద్ద షూటింగ్ స్పాట్లో ఆ ప్రెజర్ ఏమి ఉండదు సార్. ఓకే, ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్. వాళ్ళు చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. నేను చెప్పేసి ఇది కావాలని ముందు రోజు చెప్పేసుకుంటే నెక్స్ట్ టైం నీట్గా సెట్ చేసి పెట్టేస్తారు. ఐ గో షూట్. కార్తికేయ 2 గురించి విశ్వప్రసాద్ గారు మాట్లాడుతూ ఒక షాట్ని చీట్ చేశాడు. అప్పుడు నాకు అనిపించింది బాగా హ్యాండిల్ చేయగలడు, నిజంగా మంచి బడ్జెట్ ఇస్తే బాగా హ్యాండిల్ చేయగలడు అని. మీరు చెప్తే కానీ నాకు అర్థం కాలేదు అది చీట్ చేసిన సీన్ అని. ఈ సినిమాలో కూడా అలాంటివి ఉన్నాయండి? చాలా ఉన్నాయి సార్. అవునా? ఉంటాయి, ఇప్పుడు చెప్పకూడదు. బట్ అదే సార్ నెసెసిటీ సార్. నేను వచ్చింది షార్ట్ ఫిల్మ్స్ నుంచి. అవును, షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు ఏదైనా సీన్ తీయాలి, ట్రైన్ వస్తున్నప్పుడు షార్ట్ తీసేయాలి. ట్రైన్ ఆపలేము కానీ సార్. అలాంటి రోజుల నుంచి ఇప్పుడు ట్రైన్ ఆపగలిగే రోజులకి వచ్చాం. మీకోసం ఒక ట్రైన్ ఆపగలిగే రోజులకి వచ్చాం. సో దట్ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ బాగా ఉపయోగపడింది. అది ఏదైతే ఉందో అది ఇప్పటికే ఉంది సార్. అది నెసెసిటీ వచ్చి ఛాలెంజ్ ఇది ఇందులో చేయాలి అంటే ఇంకా చేయడమే సార్. వీల్ ఫైండ్ ఎ వే. సో కార్తికేయ 2లో అలాంటివి జరిగినాయి సార్ చాలా. ఫ్రోజన్ లేక్ అంటే మనకు అంత స్పేస్ లేదు తీయడానికి, అందుకని క్వారీలో పెయింట్ వేసుకొని చేసాం. కెమెరామెన్గా మీ బెస్ట్ వర్క్ ఏంటని చెప్తారు ఈ సినిమా కూడా? మిరాయి కాకుండా కెమెరామెన్గా మీ బెస్ట్ వర్క్ సాటిస్ఫాక్షన్? ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రాబ్లమాటిక్ థింగ్ సార్. కెమెరా పరంగా ఓన్లీ సినిమాటోగ్రఫీ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే అది ఆల్వేస్ కథకు కాంట్రిబ్యూట్ చేసామా, ఎక్కడన్నా లేయర్ దాటి వెళ్ళిపోయామా డౌట్లు వస్తుంటాయి సార్. ఎక్కడన్నా నాకు వెరీ గుడ్ షాట్ చూస్తే డౌట్ వస్తుంది. ఓకే, వెరీ గుడ్ షాట్ ఇస్ సమ్టైమ్స్ వెరీ డేంజరస్ సార్. అవునా? అంటే బడి తీసుకొచ్చామా అని అనిపిస్తుంది. సో అది ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ ద సీన్. ఆ సీన్లో యాక్టర్ ఏం పర్ఫామ్ చేస్తున్నాడు, అతను ఏమనుకుంటున్నాడు, దాన్ని కరెక్ట్గా క్యాప్చర్ చేస్తున్నామా, దాటి వెళ్ళిపోయామనంటే కొంచెం అది ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ సార్. కొన్నిసార్లు ఏంటంటే సీనో ఏదో బ్యాడ్ ఉండడం వల్ల కొంచెం రైజ్ చేస్తుంటాం సార్ లెవెల్. యూజువలీ సాంగ్స్లో చేస్తాం. ఓకే, సాంగ్ వచ్చినప్పుడు కొంచెం ఓకే స్కేల్ అందంగా కనిపించేలాగా. అది కొన్నిసార్లు ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ చేసినప్పుడు భయం వేస్తూ ఉంటుంది సార్. సో నాకు అది ఇట్ ఈస్ స్టిల్ ఎ క్వశ్చన్, వాట్ ఈస్ మై బెస్ట్ వర్క్ అంటే తెలియదు సార్. బట్ సెట్ పీసెస్ లాగా ఇది ఈ సీన్ బాగా చేసాం, మనం కాంట్రిబ్యూట్ చేసాం అని ఒక హ్యాపీనెస్తో వెళ్తాం. అలాంటివి ఉంటాయి సార్. ఓవరాల్గా ఒక కన్సిస్టెంట్గా చేసామా అనే దగ్గర ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ క్వశ్చన్ ఫర్ మీ సార్. మిరాయికి వర్క్ చేస్తున్నప్పుడు మీలో ఒక కెమెరామెన్, ఒక డైరెక్టర్ ఉండడం వల్ల కెమెరామెన్ ఇది కావాలంటాడు ఏదో సంథింగ్, ఏదో మీ మార్క్ చూపించడానికి ఏదో జరగాల్సి వస్తుంది అక్కడ, ఏదో కావాలనిపిస్తుంది, ఏదో ఒక షార్ట్ కానీ ఒక మేకింగ్ పరంగా మీ మార్క్ చూపించడానికి. కానీ మీలో ఒక డైరెక్టర్ ఉంటాడు. మీ ఇద్దరికి మధ్య ఆర్గ్యుమెంట్ ఏమైనా ఉండేదా? చాలా తక్కువ సార్. అవునా? ఆర్గ్యుమెంట్ తక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే నేను కొన్నిసార్లు ఐఎమ్ డ్రాన్ టువర్డ్స్ పర్ఫార్మెన్స్ అండ్ యాక్షన్ సార్. ఓకే, వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నప్పుడు అనిపించేస్తుంది ఇంకా నెక్స్ట్ 2 షాట్లు పిచ్చి షాట్లు చేయకూడదు, వీళ్ళు నీట్గా పర్ఫామ్ చేస్తున్నారు, వెళ్ళి క్లోజ్ పెట్టి నీట్గా దాంతో కన్వే చేస్తాం, ఏదో చేద్దాము అనిపిస్తుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది ఏదో నెసెసిటీ ఉంది, ఓకే ఈ సీన్కి ఇంకోటి ఏదో కావాలనిపిస్తుంది అన్నప్పుడు చిన్న ఏదన్నా చేద్దామనే ఇది వస్తుంది. జస్ట్ సీనే సార్. పేపర్ 2 సార్లు చదివితే అది చెప్పేస్తుంది సార్. అంతేనా? ఏం కావాలి, ఏం వద్దని కావాలి దీనికి అంటే యాడ్ చేస్తాం సార్. లేదు అంటే లేదు సార్.
ఇంత పెద్ద కథ డీల్ చేస్తున్నప్పుడు పురాణాలు ఇతిహాసాలు వాటి మీద కాస్తో కూస్తో అవగాహన ఉండాలి, లేకపోతే దానికి సంబంధించిన వర్క్ ఏదో గ్రౌండ్ వర్క్ అయితే చేయాలి. ఎందుకంటే ఏదో ఒక ఫ్లూక్లో ఒకటి చెప్పేయకుండా దాని మీద వెనకాల, ఎందుకంటే రేపు సినిమా చూసిన తర్వాత క్వశ్చన్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అవును, దానికి చేసిన హార్డ్ వర్క్ ఏంటండి? రైటర్ ఈజ్ వెరీ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ సార్. నేను కొంచెం డ్రాన్ టువర్డ్స్ ఈ ఇతిహాసాస్. నాకు రామాయణం ఎప్పుడు చెప్పినా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది సార్. మహాభారతాలు ఏ సీన్ చెప్పినా కూడా ఈ ముందర సీన్ అనిపిస్తూ ఉంటుంది. అంటే సీన్ జరిగిన కథ కూడా చెప్తే అసలు ఎంత బాగుంది అనిపిస్తుంది. సో అది ఉంది సార్. మన రైటర్ బాగా రీసెర్చ్ చేసి చాలా జాగ్రత్తగా, మనీ అని ఆయన రీసెర్చ్ చేసి జాగ్రత్తగా, ఇప్పుడు అగస్త్యముని పెడుతున్నాం మనం, దానికి ఎంత రెఫరెన్స్ ఉంది, ఏదన్నా స్కేల్ దాటి వెళ్తున్నామా ఏంటి, ఎలా ఉండొచ్చు, బిహేవియర్లో ఏమన్నా ఇది వస్తుందా అని చెక్ చేసుకున్నాం సార్. ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అని చెక్ చేసుకున్నాం. అంటే రెఫరెన్స్ రెస్పెక్టబుల్గా ఉంచుతూ గ్లోరిఫై చేసేంత వరకు ఏమవ్వదు సార్. అంతే. అండ్ ఏమన్నా కాంట్రవర్సీలు చేస్తేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. మనము వి టుక్ ద పాత్ ఆఫ్ గ్లోరిఫికేషన్ అండ్ వీఆర్ ఆఫరింగ్ ఫర్ కిడ్స్ కదండి. అవును అవును. ద ఐడియా ఇస్ టు గ్లోరిఫై ఇట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. రామాయణ మహాభారతాల్లో మిమ్మల్ని ఇప్పటికీ బాగా ఇన్స్పైర్ చేసే ఘట్టం? రామాయణంలో అయితే హనుమంతుడిది ఫైనల్ ఎపిసోడ్ మొత్తం సార్. మొత్తం లంకను దానం చేసి రావడం, అది చిన్నప్పటి నుంచి దేర్ ఇస్ వన్ హై టు ఇట్. నెక్స్ట్ రాముడు లంకకి వెళ్ళేటప్పుడు రామ్ సేతు సెటప్ ఒకటి, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సీక్వెన్సెస్ ఉన్నాయి సార్. అంటే డీటెయిల్స్లోకి వెళ్తే మళ్ళీ ఇంత ఉందా అనిపిస్తుంటుంది. సుగ్రీవుడిది అది మళ్ళీ చూసుకుంటే లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ డ్రామా సార్. సబరి గురించి తెలిసిన ఇంట్రెస్టింగ్, ఏది తీసుకున్నా ఇంట్రెస్టింగ్ సెటప్ ఉంటుంది సార్. మహాభారత అయితే ఇంకా అది ఎక్స్ట్రీమ్ ఇది సార్. ఒక క్యారెక్టర్ తీసుకొని ఆ క్యారెక్టర్ బ్రదర్కి ఏంటి స్టోరీ అంటే మళ్ళీ దానికి ఒక బ్రిలియంట్ అందులో పెట్టగదలే ఒక సినిమా అంత ఉంటుంది. అదే సార్, అంత ఉంటుంది. బట్ కొన్ని మనకు గుర్తుండిపోతాయి కానీ సార్, అలాంటివి చాలా దీంట్లో తీసుకొచ్చాం. ఇప్పుడు అభిమన్యుడి మదర్ ఓంలో ఉన్నప్పుడు వింటాడు అనేది అది వాడారు కదా సినిమాలో. సో అలా చిన్నవి కొన్ని తీసుకొచ్చి నాకు అలా షాకింగ్గా అనిపించి గుర్తున్నవి తీసుకొచ్చి పెట్టుకున్నాం సార్. ఆ ముద్రలు, మన దగ్గర ఏమేమి ముద్రలు ఉన్నాయి, అసలు ఈ మాత్రిక ముద్ర అంటే ఏంటి, అసలు బ్రెయిన్ యాక్సెస్ చేయగలగడం అందరికి ఉంటుందా, ఉండదు, మునులకి ఎలా ఉంటుంది. ఆ మాత్రిక ముద్ర ప్రాక్టీస్ చేయించారు చాలాసార్లు. చేశారు పాపం తేజు, అది క్రాక్ చేశాడు 2-3 సార్లకి క్రాక్. దానికి ఏమైనా 2-3 ఆప్షన్స్ ఉన్నాయా? అదే ఆప్షనే, దానికి ఆప్షన్ లేదు. ఫస్ట్ 2-3 సింపుల్ ఆప్షన్స్ అనుకున్నాం కానీ అది కుదరలా. నిన్నెవరో వీడియో పంపించారు థియేటర్లో, పిల్లలు ఏదో ఇట్లా ట్రై చేస్తూ పంపించారు. అదే సార్, ఇట్ పుల్స్ యూ, ఇట్ క్రియేట్స్ అటెన్షన్. మిరాయి చేసిన తర్వాత రామాయణ మహాభారతాలని కూడా డీల్ చేయగలను నేను స్క్రీన్ మీద అన్న ధైర్యం వచ్చిందా? లేదు సార్, లేదు, కొంచెం భయమే సార్. నేను కొంచెం ఫిక్షనల్ స్పేస్, ఓకే అంటే దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ తీసుకొని ఒక ఫిక్షనల్ కథలోకి, ఒక కమర్షియల్ కథలోకి, దాన్ని కమర్షియల్ కథలో పెట్టుకోవడం ఇది ఓకే సార్. అవి రియలిస్టిక్గా డీల్ చేసేటప్పుడు అంటే ఆ డ్రామాని ఎక్కువ ట్వీక్ చేయలేము కదా సార్, ఉన్న డ్రామాని ఎన్హాన్స్డ్గా చెప్పాలి. అలాంటివన్నీ అది గ్రేట్ డైరెక్టర్స్ లైక్ రాజమౌళి గారు ఆల్రెడీ టార్గెట్ చేశారు కదా మహాభారత్. అది సార్, ఆయన చేయగలరు. ఆయన 5 పార్ట్లుగా చేస్తానంటున్నారు. నిజంగా 5 పార్ట్లు వస్తే ఇంకెవరు టచ్ చేయలేని విధంగా చేస్తారు 100%. కానీ ఈ మధ్య బాగా ఎక్కువైంది కదా సార్ రామాయణం మహాభారతాలు ఇతిహాసం తీసుకోవడం. అదే సార్, చాలా ఇయర్స్ మనం నెగ్లెక్ట్ చేసేసామేమో సార్. అది ఐ థింక్ ఇప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు మొత్తం యానిమేషన్ అంతా ఫారెన్ యానిమేషనే, జాపనీస్ యానిమేషన్, స్వాట్ క్యాట్స్, ఏవేవి అమెరికన్ యానిమేషన్, ఇవే చూసాము. మన యానిమేషన్ లాస్ట్ 10 yearsగానే స్టార్ట్ అయింది. చోటా భీములు, ఇవి అన్నీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి సార్. తీసుకొచ్చి పెట్టేస్తే ఇట్ ఈస్ నీడెడ్ ఏమో సార్, మచ్ నీడెడ్. మహావీర్ చూసారా? చూడలేదు సార్ నేను, లాస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ స్పేస్. కానీ మహావీర్ వచ్చిన తర్వాత యానిమేషన్ జోన్లోకి వెళ్ళిపోతుంది ఇండస్ట్రీ, మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతున్నాయి ఒక్కొక్కటిగా. బాగుంటుంది సార్, మంచి ఇమాజినరీ జోన్, ఏదైనా చేయొచ్చు, హ్యూమన్లీ పాసిబుల్ కానివన్నీ చేయొచ్చు. అండ్ హీరోలు అవసరం లేదు, అలా ఏం లేదు సార్. హీరోస్ అండి. బట్ కొన్ని షార్ట్స్ మనము నార్మల్గా చేస్తే వర్కౌట్ అవ్వదు సార్. ఇప్పుడు మనమే ఈ బర్డ్ డ్రాప్ చేసి పట్టుకున్న తర్వాత కొన్ని షార్ట్స్ ప్లాన్ చేసాం, అవి కుడ్ నాట్ అచీవ్ ఇట్.
సో అలాంటివి అచీవ్ చేయొచ్చు యానిమేషన్లో. ఓకే. సో స్పేస్ ఇస్ బిగ్గర్. మీకేమైనా ఐడియాస్ ఉన్నాయి సార్ అలాంటి యానిమేషన్లో ఒకటి చేయొచ్చు? ఎందుకంటే ఈ వరల్డ్లో చాలా ఎలిమెంట్స్ తీసుకొచ్చాం సార్. ఆ ఎలిమెంట్స్ అన్నిటిని చెప్పడానికి ఇంకా స్పేస్ కావాలి నాకు. అసలు బ్లాక్ స్పాట్ అంటే ఏంటి, మిరాయ్ అంటే ఏంటి, అది దాంట్లో మెటీరియల్ ఏముంటుంది, దాని మీద ఉన్న ప్రతి సింబల్ ఏంటి, ఆ గ్రంథాల మీద కూడా చాలా డిజైనింగ్ చేసాం సార్. ఎవ్రీథింగ్, ఆ శబ్ద ఆయుధాలు ఉంటాయి, ఒక్కొక్క ఆయుధం మీద ఎన్గ్రేవింగ్ కానీ అన్ని డీటెయిల్స్ చేసాము. అవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే డాక్యుమెంటరీ ఫీల్ వస్తుంది. అన్ని ఈవెంట్ ఇన్ అ సర్టన్ స్పీడ్. ఆ మిరాయి స్టిక్ మీద కూడా రకరకాల సింబల్స్ కనిపిస్తూనే ఉంటాయి. అదే సార్, అంటే దాని చాలా డీటెయిల్ ఉంది, దానికి కూడా కథ ఉంది. ఓకే. సేమ్ బ్లాక్ సోడ్ కూడా అలాగే కథ ఉంది, అన్నిటికీ కథ ఉంది సార్. చాలా కథ డీటెయిల్స్లోకి వెళ్ళి చేసాము. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు కూడా ఎవ్రీ డీటెయిల్ని అర్థం చేసుకొని చేశారు. ఆయన సౌండ్ వెపన్స్ తయారు చేయడం కానీ, దాని మౌల్డ్స్ క్రియేట్ చేసి చేయడం కానీ ఆయన సీను గారు. సో టెరిఫిక్ థింగ్స్ చేసాము. కానీ అవి ఏంటంటే ఈ చందమామ కథలా చెప్తున్నప్పుడు అవి ఇర్రెలెవెంట్ అనిపించాయి. అవన్నిటిని సిరీస్ రూపంలోనో చిన్న యానిమేషన్ రూపంలోనో చెప్పొచ్చేమో అని అనిపిస్తూ ఉంటుంది సార్. అప్పుడు కొంచెం బాగా చెప్పొచ్చేమో. అవును. 10 ఎపిసోడ్ లాగా కిడ్స్కి స్పేస్ ఉంది కాబట్టి ఇప్పటికీ. అదే సార్, ఓటీటీలు ఉన్నాయి. అదే సార్, ఇక మిరాయి వచ్చిందంటే మిరాయి వరల్డ్లో మీరు ఏం చెప్పినా వినడానికి రెడీగా ఉన్నారు. కరెక్ట్ సార్. అది ఎప్పటికైనా ఒకసారి ట్యాప్ చేయొచ్చా అని ఉంది సార్ ఐడియా. బట్ కంక్లూజివ్గా చూసి చేయాలి సార్. జనాలు ఏం మాట్లాడుకుంటారంటారు సార్, పురాణ ఇతిహాసాలకు సంబంధించి ఒక సినిమాలో శ్రీరాముడిని వాడారు, శ్రీకృష్ణుని వాడారు అనగానే ఇలాంటి కథలు, హిందుత్వం, ఈ మైథాలజీ కథలు ఈ మధ్య ఈజీగా సేల్ అయిపోతున్నాయి. తర్వాత ఒక పార్టీ కొమ్ము కాస్తుంది ఇలాంటి సినిమాలకి అని చెప్పి బయట రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు. మీకు ఒక క్రియేటర్గా అలాంటి మాటలు వినిపించినప్పుడు ఏమనిపిస్తుంది? అంటే కంపల్సరీ ఫర్ ద సేక్ తీసుకొస్తే ఆడియన్స్కి అనిపించేస్తుంది సార్. అది రుద్దుతున్నారు అనిపిస్తుంది, తెలిసిపోద్ది సార్. అది మీరు కథ చూస్తున్నప్పుడు మీరు 2 hours 48 minutes మనం ఇప్పుడు చెప్పిన కథని 2 hours 48 minutes కూర్చొని చూసారంటే అది నాట్ జస్ట్ డ్రామా ఎలిమెంట్, ఏదో ఉంది, ఏదో ఎంట్రీ క్రియేట్ అవుతుంది, డ్రామాలో ఏదో మ్యాటర్ ఉంది కాబట్టి అక్కడ దాకా చూడగలిగారు. సో అందులో లాస్ట్లో రాముడి సాయం అనేది మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాం. అవును. అండ్ దీనికి ఒక బలమైన రీజన్ కూడా ఉంది మన దగ్గర. అంటే ఐ కెనాట్ స్పీక్ ఫర్ ఎవ్రీబడి ఎల్స్. మన దగ్గర ఏంటి, అశోకుడి పురాణాల్లో, అశోకుడి గ్రంథాల్లో నుంచి ఒక ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది అంటే మోడర్న్ సైన్స్లో ఉందా అంటే నాకు ఏమో కిక్ రాలేదు సార్. త్రేతాయుగంలో రాముడి దగ్గర ఉంది అంటే ఇట్ ఈస్ గివింగ్ మీ దట్ పంచ్. సో రాముడి ఎలిమెంట్కి అర్హత ఎట్లా వస్తుంది? అది నేచరు, యూనివర్సు ఇవన్నీ డ్రైవ్ చేస్తేనే వస్తుంది. అది హీరో సార్. సో వాడు యోధుడు అవ్వాలి, యోధ అవుతూ సూపర్ యోధ అయ్యి తీసుకోవాలి అనే దానికి ఒక ఆర్క్ ఉండాలంటే ఇలాంటి రాముడు ఎలిమెంట్ ఉండాలేమో అని అనిపించింది. నెసెసిటీ ఉంది సార్ మనకు. సో నెసెసిటీ ఉన్నప్పుడు అది కొట్టదు సార్. చిన్న ఫీలింగ్ ఆఫ్ బాగుందనే ఫీలింగ్ వేస్తుంది. బట్ అది అలా ఫీల్ అయ్యేవాడిని మనం ఇంకా వీ కెనాట్. ఈ జోనర్లో వచ్చిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఇలాంటి ఒక ఫాంటసీ వరల్డ్, పురాణ ఇతిహాసాలు? అలాగా సార్, భైరవ ద్వీపం చాలా ఇష్టం సార్ చిన్నప్పటి నుంచి. అది వన్ ఆఫ్ ద భైరవ ద్వీపంలోంచి 1-2 చిన్న పీసులు కూడా మనం తీసుకున్నాం ఇన్స్పిరేషన్గా ఈ సినిమాకి. భైరవ ద్వీపం నాకు చిన్నప్పటి నుంచి ఇట్ ఇస్ అ ఫ్యాంటసీ. నెక్స్ట్ జగదేక వీరుడు అతిలోక సుందరి. అది ఆ సినిమా అసలు మా అలాంటి సినిమాలు చేయాలి అని అనిపిస్తుంది అలాంటి సినిమా చూసిన వెంటనే. అదొకటి. తెలుగులో ఈ 2 సినిమాలు మేజర్ సార్. ఇంకోటి ఆదిత్య 369 ఒకటి. ఇది చాలా హెవీగా ఒక ఇంట్రిగ్ క్రియేట్ చేస్తుంటుంది. ఆ స్పేస్లో సినిమా చేయాలి అని అనిపిస్తుంది. సైన్స్ ఫిక్షన్ మన అందరికి అర్థమయ్యేలాగా. అదే సార్. సో ఇవి ఈ స్పేస్ సార్. ఇంకొంచెం ఇంటర్నేషనల్గా అంటే ఇండియానా జోన్స్ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఒక బాగా ఎక్సైట్మెంట్ వస్తుంది సార్. అంటే నేను ఒక అడ్వెంచర్కి వెళ్తున్నాను అనే ఫీలింగ్ వస్తుంది. సో ఇలాంటిదంతా ఉండాలి అనేది ఇంట్రెస్ట్ సార్. అవే క్రియేట్ చేసుకుంటూ వచ్చాం సార్. తేజ సజ్జాతో వర్క్ చేస్తున్నప్పుడు ఒక హీరోతో వర్క్ చేస్తున్నట్టు ఉంటుందా, లేదంటే ఒక ఫ్రెండ్తో ఏదో ఒక స్కూల్కి వెళ్ళినట్టు, కాలేజీకి వెళ్ళినట్టు అనిపిస్తుందా? నాకు తమ్ముళ్ళలాగా సార్ తేజు. కాకపోతే తేజు ఈజ్ మోర్ నాకు అన్నలా బిహేవ్ చేస్తుంటాడు. అంటే 24 hours ఇదే పనిలో ఉంటాడు సార్ తేజు. నేను రేపు ఇలా అనుకుంటున్నా సీను అనగానే అవునన్నా ఇదేమైనా బాగుంటుందా, ఇలా హీ లైక్స్ టు వర్క్ విత్ ద డైరెక్టర్. అలాంటి ఒక యాక్టర్. అండ్ ఫుల్ కమిట్మెంట్ ఇస్తాడు. ఎంత కమిట్మెంట్ అంటే నాకు ఆ సీన్ నచ్చలేదు తేజు, ఇంకోటి చేద్దాం అని అంటే 3 times అయినా 4 times అయినా చేస్తాడు. ఇప్పుడు వర్షంలో సీను చాలా రోజులు చేసాం సార్. వర్షంలో తడిచిపోయి ఫస్ట్ టైం చేసినప్పుడు ఎందుకో కొంచెం సరిగా రాలేదు, ఆ టాటూ ఫామ్ అయ్యేది. మళ్ళీ చేసాము.
మళ్ళీ చేసాము, అలాగే చేస్తూనే ఉంటాడు. అసలు దేర్ ఇస్ జీరో కంప్లైంట్ ఫ్రమ్ హిమ్. సో హీ హాజ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ ఆడియన్స్. ఎన్నిసార్లైనా చేస్తూనే ఉంటాడు. కమిట్మెంట్ ఇస్ అమేజింగ్ కమిట్మెంట్. 2.5 years ఏ సినిమా చేయకుండా ఈ లాస్ట్ 2.5 years ఎస్పెషల్లీ పోనీ అట్లీస్ట్ హనుమాన్ తర్వాత తీసుకున్నా కూడా మీకు 18 months ఒక్క సినిమా అనౌన్స్ చేసుకోలేదు తను. మిరాయి మీదే ఉన్నాడు. ఎప్పుడు కలిసిన ఒకటే మాట చెప్పేవాడు, మిరాయి అయిన తర్వాతే ఏదైనా డిసిజన్ తీసుకుంటాను. కరెక్ట్ సార్. అవును. ఇంత టైం పెట్టి ఇంత స్పేస్ ఉండి, అండ్ నాకు అప్పుడప్పుడు భయపడుతూ కాల్ చేస్తాడు, నువ్వేమో త్వరగా తీసేస్తావు అనుకుంటున్నావు, ఇంకో 2 రోజులు తీసుకుందామని, నేనైతే ఇక్కడే ఉంటాను, ఇంకో 4 రోజులైనా ఉంటాను, ఇలా సార్. ఈజ్ మ్యాసివ్ సపోర్ట్. కానీ ఒక డైరెక్టర్కి ఒక ఆర్టిస్ట్ ఇంతగా అందుబాటులో ఉండడం అన్నది, మళ్ళీ ఇంకో టేక్ రెడీగా ఉండడం అన్నది మీకు అదొక సౌలభ్యం, అడ్వాంటేజ్. అండ్ ఈ గెట్స్ బెటర్ విత్ ఈచ్ టేక్. ఈజ్ అ డిఫరెంట్ యాక్టర్. సో టేక్కి బెటర్ అవుతూ ఉంటాడు. సో అదొక వేరే స్పేస్ తనకి. సో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్లు కూడా కామనే కదా. చాలా తక్కువ సార్ ఆర్గ్యుమెంట్స్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విచ్ హీ సేస్ విల్ మేక్ సెన్స్. అది సెన్సిబుల్గా మాట్లాడినప్పుడు ఆర్గ్యుమెంట్ ఏం రాదు సార్. మనకు సెన్సిబుల్గా మాట్లాడుతున్న ఆర్గ్యుమెంట్ వస్తుందంటే దట్ మీన్స్ యూఆర్ హ్యావింగ్ ఈగోనో ఏదో ఇష్యూ ఏదో ఉన్నట్టు సార్. ఏం లేవు తేజు దగ్గర. తేజు క్లియర్గా అన్న ఇది అనిపిస్తుంది చూసుకో అంటాడు. మనకు నచ్చితే మనం చేసుకుంటాం. ఈ గివ్స్ మీ దట్ స్పేస్. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ బయటకు వచ్చేసిన తర్వాత మీకు తేజుకి మధ్య జరిగిన కాన్వర్సేషన్ ఏంటి? ఏం లేదు సార్, సైలెన్స్. అదొక రకమైన సైలెన్స్. వీఆర్ హ్యాపీ బట్ వీఆర్ సైలెంట్ సార్. ఇట్స్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ ఎట్లా కేటర్ చేసుకోవచ్చు, ఏం చేయొచ్చు. తనకు చాలా కష్టం. ఎందుకంటే హనుమాన్, మిరాయ్ మళ్ళీ ప్రతిసారి ఇలాంటి కథలే దొరకడం. తేజని మన రెగ్యులర్ లవ్ స్టోరీలో చూడలేము. ఏదో క్రాక్ చేస్తాడు సార్. తేజ విల్ క్రాక్ ఇట్. అండ్ ఈ స్పెండ్స్ టైమ్ ఆల్సో లైక్ దట్. స్టోరీ మీద అండ్ సినిమా పబ్లిసిటీ స్టేజ్లో కానీ, సినిమాని అందరి దగ్గర తీసుకెళ్ళడం కానీ, అదంతా చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు సార్ తను. నేను మిరాయ్ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. రైటింగ్ స్టేజ్లో ఉంది సార్ అది ఇంకా. సో ఐ డోంట్ నో ఎంత టైం పడుతుందని. బికాస్ ఈ రైటింగ్ స్టేజ్ ఒక్కటి ఐ డోంట్ వాంట్ టు రష్. ఐ వాంట్ టు ప్రాపర్లీ రైట్, చెక్ ఇఫ్ ఇట్ ఈస్ గివింగ్ హై. అక్కడ నుంచి సీక్వెన్సెస్ అది ఖచ్చితంగా చేస్తే దీనికంటే ఒక 10-15 times ఇంపాక్ట్ఫుల్గా ఉండాలి అనే ఇంటెన్షనే. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని. కార్తిక్ ఇప్పుడు కెమెరామ్యాన్ నుంచి డైరెక్టర్ అయిపోయాడు కాబట్టి మళ్ళీ అటువైపుకి వెళ్ళే ఉద్దేశాలు ఉందా? లేదంటే నేను ఏదైనా చేస్తాను సార్ సినిమాల్లో. జస్ట్ హాస్ టు ఎగ్జైట్ మీ అంతే. ఓకే. నాకు ముందు లేనిది ఇప్పుడు ఉన్నది ఒకటి అనుకుంటుంది ఏంటంటే అట్లీస్ట్ చూస్ చేసుకునే స్పేస్ ఉంది అని. ఓకే, ఇది కావాలి అది కావాలన్నది ఏదో ఒకటి చూస్ చేసుకోవడానికి. అంటే అది డిఓపిగా ఉన్న ఓన్లీ ప్రాబ్లం అదే, చూస్ చేసుకోవడానికి స్పేస్ లేదు సార్. ఏదో వచ్చిన దాంట్లో 1-2 టక్కుని పట్టుకోవాలి, లేకపోతే గ్యాప్ వచ్చేస్తుంది, అలా ఉంటుంది. ఇప్పుడు కొంచెం చూస్ చేసుకోవడానికి స్పేస్ ఉందేమో అని ఒక ఆశ. నెక్స్ట్ స్టెప్ ఏంటి? కెమెరామెన్ గా చేస్తారా, సినిమా చేస్తారా డైరెక్ట్ గా? లేదు సార్, సినిమా ఆబ్వియస్లీ చేయకుండా అయితే ఉండను సార్. సినిమా చేస్తాను, బట్ నా దగ్గర మెటీరియల్ కంప్లీట్గా లేదు సార్. ఓకే. సో అది అయ్యేంత వరకు ఏదన్నా చేయాలనిపిస్తే 100% చేసి చూస్తాను సార్. ఓకే సార్, కెమెరామెన్గా చాలా పెద్ద హిట్లు కొట్టారు, మీదంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. డైరెక్టర్గా మిరాయితో మీ స్టాంప్ చాలా గట్టిగా వేశారు. ఇక ముందు నుంచి కూడా మీ నుంచి మంచి సినిమాలు రావాలి. మిరాయి లాంటి విజువల్ వండర్స్ మేము చూస్తూనే ఉండాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సార్.